దావీదు మహారాజు అంటాడు, దేవా నీ నామమును బట్టి నీ వాక్యమును కీర్తించుదును. అసలు అర్థమైతేగా మనకి, నిన్ను బట్టి నీ వాక్యమును కీర్తించడం ఏమిటి? అసలు అంత పట్టించుకుంటేగా అసలు మనకి పైన చదువుకుని వెళ్ళిపోవటమే. ఏమో నా కాబట్టి నాకు ఏమీ కలగదు, కృపాక్షమల ఎంత తృప్తిగా ఉంటుంది అడిగి. సండే స్కూల్ భక్తి మానేయండి అనరా ఏమనని? ఏ సండే స్కూల్లో ఉండిపోతాను కోరుకున్నారా? వద్దు, రేంజ్ పెరగాలి. అడగోలుగా వయసు పెరగట్లా, దేవునికి స్తోత్రం. రేంజ్ పెరగకపోతే అట్టా? చిన్నప్పుడు ఒక ఇడ్లీ తింటివి, ఇప్పుడు 4 ఇడ్లీ పెట్టినా ఇంకా ముఖం చూస్తుంటివి. ఆకలి పెరిగిపోతుందా? దేవునికి స్తోత్రం. ఇంజిన్ కెపాసిటీ పెరిగింది, అరుగుదల కెపాసిటీ పెరిగింది, మైలేజ్ రావట్లా. స్తోత్రం చెప్పు చెప్పు. కాబట్టి మనకు రేంజ్ పెరగాల వద్దా? చెప్పండి. మన సంఘాల్లో అత్యున్నత స్థానం ఎవరిదండి? యెరూషలేము దేవాలయములోనికి యేసయ్య అడుగు పెడితే అక్కడ ప్రథమ స్థానం ఎవరికి దక్కింది? వ్యాపారానికి. ఈనాటికి చాలా సంఘాల్లో ఆర్థిక వ్యవహారాలే, కొనుగోళ్ళు అమ్మకాలే, పైసల ముచ్చట్లే ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నాయి. నేను చెప్పింది అబద్ధమా? మాట్లాడరే. సమస్య లేదు. మీరు మొహమాట పడితే మొహమాట పడండి, ఇబ్బంది పడితే ఇబ్బంది పడండి. 25 సంవత్సరాలుగా ఈ సౌండ్ ఎప్పుడు తగ్గలా, రాజీ పడలా. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. రాయ్ రాయ్ రాయ్. మీరు నా తండ్రిని దొంగల గుహలుగా మార్చారు అంటే తాడు పట్టుకోవటమా, కొరడాలు తయారు చేయటం, మెడ పట్టుకొని బయటికి గెనటమా, గువ్వలము వారి పీఠముల పడద్రోసి రోకలు వెదజల్లి, వామ్మో ఏంది సార్ అది? వీర విహారం, విలయ తాండవం. ఎప్పుడైనా పాస్టర్ గారు ఒక్కసారి కోపం, దైవజనుడి కల కోపం రావచ్చా? ఎంత శాంతంగా ఉండాలి. మరి యేసుప్రభు స్టైల్ రా, అప్పుడప్పుడు అలా వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా. మేము చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నామన్నో, ప్యాంటు మీద ప్యాంట్ వేసుకున్నామన్నో మేము మోడల్గా పెట్టుకోవాలా? మా యేసుప్రభు మా మాదిరి. ఆయనలా గుండెలు కత్తుకోవటం మాకు తెలుసు, ఆయనలాగా ఖర్చు అయిపోవటం మాకు తెలుసు. ఆయనలాగానే తేడా వస్తే యేసు రక్తమే చెయ్యం, ఖాళీలు పూరించుకునుము. మా చేతిలో ఇప్పుడున్న తాడే కదా అనుకోకు, దీన్ని కొరడా చేయటం మాకు తెలుసు. హల్లెలూయా. సమస్య లేదు. మళ్ళీ యేసు రక్తమే చెయ్యం. ఏంటో ఈ మధ్య పాస్టర్ గారు బాగా చిరాగ్గా మాట్లాడుతున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. ప్రారంభంలో చాలా దీనంగా సాత్వికంగా ఉండేవారండి. అప్పుడు సాత్వికుడు, ఇప్పుడు కోపిస్తోడు కాదు. అప్పుడు నువ్వు చిన్న బిడ్డవు కాబట్టి కొట్లు, ఇప్పుడు ఎదిగావు కాబట్టి 2 బొగులుతున్నాయి ఈ మీద. అప్పట్లో మంచిగా ఉంటుండే, ఈ మధ్యనే. అప్పట్లో చిన్నగా ఉంటుండే, ఇప్పుడు పెద్దగానవు కనుక 2 పడుతున్నాయి. స్తోత్రం చెప్పరే. చిన్న బిడ్డ పాలు తాగకపోతే తల్లి కొడద్దా? అయ్యో బిడ్డకి ఎందుకు పాలు తాగట్లేదు, తిప్పలు పడి అట్లా కట్ల ఎన్నో బాధలు పడి ఏమీ అర్థం కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయినా సరే ఆ బిడ్డను కాపాడు. అది పెద్ద అయ్యాక టిఫిన్ చేస్తే నాకు వద్దు, అన్నం పెడితే వద్దు అంటే గారం గంజికి ఎడితే ఈపు దెబ్బలు గడిచుద్ది. 2 జరిచి తిను, ఏం పిచ్చేషాలు వేస్తున్నావా? హల్లెలూయా. అది ఇష్టం. అప్పుడు తల్లి కొత్తగా మారలా, నువ్వు కొత్తగా మారావు కనుక నిన్ను సెట్ చేసే ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. దైవజనుడు దీపములో నూనె పోసిన, ఒత్తి కత్తిరించిన దీపం బాగా వెలగాలనే చేస్తాడు. దీపంలో నూనె పోసిన మంచి దైవజనుడు ఒత్తి కత్తిరిస్తే దుర్మార్గుడు కాదు. 2 నువ్వు వెలగాలంటే, నిన్ను అడ్డం పెట్టుకొని మేము వెలిగిపోతామని కాదు. దేవునికి స్తోత్రం. విశ్వాసులకు ఎలా ఉంటుందంటే, నూనె పోసినప్పుడు ఇట్లాంటి దైవజనుడు నల్లగొండ పట్టణంలో లేడండి. దేవుడు మాకు ఎంత గొప్ప దైవజనుడు, ఎంత మంచి కాపరి. ఎంత నూనె పోసినా మంట రాట్లప్పుడు ఏం చేయాలి? కొడిగట్టిన మసిబారిన ఆ ఒత్తి చివరను కొంచెం కట్ చేసినప్పుడు అప్పట్లో లేదు సేవ, ప్రేమ, సహనం ఏం లేవు. విరుచుకు పడిపోతున్నాడు, కోప్పడిపోతున్నాడు. ఈ వారం అంతా నా గురించే చెప్పాడు వాక్యం. మరి నీ గురించి కాకపోతే దారే గురించి చెప్తారా వాక్యం? బుద్ధి లేకుండా. మరి చర్చకు వచ్చింది ఎందుకు? నా గురించి 4 ముక్కలు చెప్పమనేగా. అంటే ఆడు ఎవడి గురించి అని చెప్తే ఈ అన్నామని వచ్చావా? అసలు బుద్ధి ఉండాలి ఆ స్టేట్మెంట్కి. విశాఖపట్నం వెళ్ళి కొత్తలో ఒక
ఒక బ్రదర్ ప్రసంగం మధ్యలో లేచిపోయాడు. పాస్టర్ గారు మీరు నా గురించి మాట్లాడతారు అన్నాడు. ఓరు ఆ మాట అంత మైకిలో చెప్పాలంటారా యూజ్లెస్. నేను అన్నాను థ్యాంక్ యూ బ్రదర్ అన్నాను. ఏమిటి ఎటకారమా? కాదు మమకారమే. నీ గురించి మాట్లాడకపోతే మరి బయటడు గురించి మాట్లాడక నాకు హక్కేముందని అన్న. ఈ వారమంతా లోకంలో తిరిగాం, రకరకాలు చూసాం, రకరకాలు విన్నాం, రకరకాలు మాట్లాడాం, రకరకాలు తాకాం. నేను ఏ విషయం ముందు తప్పిపోతేనో అది నాకు చెప్పు అని కదరా కూర్చున్నావు నువ్వు. తీరా చెప్పాక అలా పారిపోతున్నావేంటి? వ్యక్తులకు కాదు, ఆచారాలకు కాదు, వ్యాపారాలకు కాదు, దేవునికి అనగా వాక్యానికి అనగా ఆత్మకు అత్యున్నత స్థానం ఇవ్వాలి. అందరూ కూడా సంతోషంగా హల్లెలూయా. నా మాట అర్థమైందంటారా? కాబట్టి మన సంఘారాధన ఏదైనా, ఏ సంఘం అని, ఏ డినామినేషన్, ఏ పేరైనా, మనిషి అన్నాక గుర్తింపు కొరకు ఒక పేరు ఉండాలి. అలాగే సంఘం అన్నా కూడా పిలవటానికి ఏదో ఒక పేరు ఉంటుంది అంతే. ఎవరన్నా ఫోన్ చేస్తే హలో ఎవరు అనగా నేను మనిషిని అంటే ఎట్టకారంగా ఉండదా? నా నిజమే లేబోయ్ పేరు ఏమిటి? అలాగే సంఘం అన్నాక ఏదో ఒక పేరు అంతే. ఈ పేర్ల మీద ఎవడో పరలోకం వెళ్ళడు. ఈ బ్యాడ్జి పెట్టేసుకొని ఎవడెళ్ళడు. బోర మోగినప్పుడు బ్యాచ్ నెంబర్ 1 పెంతెకొస్తలు రండి, 2 హెబ్రోను రండి, అలాగే ఉండదు. నిమిషంలో రెప్పపోటున తూర్పును పుట్టి పడమరకు మెరిపొచ్చిన సెకండ్లో మొత్తం మారిపోయి వెళ్ళిపోవటమే. స్తోత్రం చెప్పరే. విడతలుగా దశల వారీగా ఉండదు నాన్న రాకడా. ఎత్తబడుట మెరుపు తూర్పును పుట్టి పడమరకు వచ్చినట్లు ఆ దినం ఉంటుంది అంతే. ఒక సెకండ్లో అయిపోద్ది అంతే. తీరుబాటుగా సోది రకంగా ఉండదు. నిమిషంలో రెప్ప పాటున మనం మార్పు పొందుతాం. క్షయత అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమే నమర్త్యముగా మారిపోతుంది. ఈ మట్టి మహిమగా మారిపోతే ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం మేఘమే. హల్లెలూయా.